దయచేసి అక్కడ ఎంట్రీ దగ్గర ఉన్న వాళ్ళు ఇటువైపు రావాల్సిందిగా కోరుతున్నామన్నా ప్లీజ్. అక్కడ ఫ్లెక్సీల దగ్గర హోర్డింగ్స్ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు కూడా అక్కడ నిలబడొద్దు. అది రామన్న వచ్చేటువంటి ఎంట్రీ కాబట్టి దయచేసి వచ్చిన వాళ్ళు ఇటువైపు కూర్చోవాల్సిందిగా కోరుతూ తెలియజేస్తున్నాం. మరికొద్ది సేపట్లో రామన్న వేదిక వద్దకు రాబోతున్నాడు కాబట్టి ఇప్పటికే విచ్చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ సర్పంచులకు, వార్డ్ మెంబర్లకు, ఉప సర్పంచులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ గట్టిగా ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై రామన్న, జై రామన్న. కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెస్ పాలన ఇళ్లను కూల్చే పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెస్ పాలన ఇళ్లను కూల్చే పాలన. అదో అధికారం లేనప్పుడు అమలు గాని హామీలు, అమలు గాని హామీలు, అమలు గాని హామీలు. అధికారం వచ్చినాక అడ్డమైన కూతలాయే, అడ్డమైన కూతలాయే, అడ్డమైన కూతలాయే. నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి, ఉద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి, మార్పు మార్పు అనుకుంటూ మనల ముంచవచ్చినోడు, మార్పు అనుకుంటూ మనల ముంచవచ్చినోడు. ఢిల్లీకి బాబుడు తప్ప, వాడు ఢిల్లీకి బాబుడు తప్ప మన గల్లికి చేసింది లేదు. కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, రెండేళ్ల పాలన ఇళ్లను ముంచే పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెస్ పాలన ఇళ్లను ముంచే పాలన. గట్టిగా చప్పట్లు కొట్టాలి. Follow. ఇది మానిటర్ వాయిస్. కాబట్టి గిట్లాంటి పాలనను వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అనుకున్న వాళ్ళందరూ ఒక్కసారి గట్టిగా జెండాలతోటి చేతులన్నీ పైకెత్తాలి. వద్దురా నాయన, గట్టిగా చెప్పాలి. వద్దురా నాయన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచల పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన. అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో, హామీలతో ఆరు గ్యారంటీలతో, అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో, హామీలతో ఆరు గ్యారంటీలతో. అధికారం చేతబట్టి అరిగోతలు పెడుతున్నారు. వద్దురా వద్దురా అనుకున్న వాళ్ళందరూ జెండాలన్నీ పైకెత్తి మళ్ళొక్కసారి రామన్న మరికొద్ది సేపట్లో రాబోతున్నాడు కాబట్టి వద్దురా అనుకున్న వాళ్ళందరూ జెండాలని పైకెత్తాలి. వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన. రైతు బంధు లేనే లేదు, దళిత బంధు రానే రాదు, బంధు లేనే లేదు, దళిత బంధు రానే రాదు. హింసను పెంచింది లేదు, వాసపడిత మోసమాయే, హింసను పెంచింది లేదు, ఆశపడిత మోసమాయే. ఓరి చేసుకున్న మగడు ఎగిరెగిరి తన్నినట్లు, చేసుకున్న మగడు ఎగిరెగిరి తన్నినట్లు, ఓరి చేసుకున్న మగడు ఎగిరెగిరి తన్నినట్లు, చేసుకున్న మగడు ఎగిరెగిరి తన్నినట్లు. వడగబోతలల్లి బట్టి దాడులకు దిగుతున్నారు. వద్దురా అరెరే వద్దురా, అరెరే వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచల పాలన, వద్దురా నాయన. గట్టిగా చెప్పండి. జై తెలంగాణ. కాబట్టి ఈ పాలన మీద మళ్ళొక్కసారి గులాబీ జెండా చేతబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో జంగు సైరన్ ఊదాలనుకున్నారు మా అమ్మలు, మా అక్కలు, మా అన్నలందరూ. ఒక్కసారి చేతులన్నీ పైకెత్తి జబ్బకు సంచి కృష్ణా నీళ్ల మీద మన వాట మనకు దక్కే వరకు, కృష్ణా నీళ్ల మీద మన వాట మనకు దక్కే వరకు జబ్బకు సంచి చేతుల జెండా పట్టుకొని మళ్ళొక్కసారి జంగు సైరన్ ఊదాలి. అందుకనే హరే జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా,
పోవాలా పోదా? ఇప్పుడు గనక మనము వెనకడుగు వేస్తే ఉన్నది పోతుంది, కృష్ణా నీళ్లు మొత్తానికే పోతాయి. కాబట్టి హరే జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా, గులాబీల జాతర బోధమా. భలే జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా, గులాబీల జాతర బోధమా. జబ్బకు సంచి చేతుల జెండా, జబ్బకు సంచి చేతుల జెండా, జబ్బకు సంచి చేతుల జెండా, జబ్బకు సంచి చేతుల జెండా. బల 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 హో! మన కృష్ణా నీళ్ళ మీద మన వాటా దక్కే వరకు పోరు చేద్దామా, కాంగ్రెస్ తొక్కి పడుదమా. భలే జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా, గులాబీల జాతర బోధమా. జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా, గులాబీల జాతర బోధమా. అమలుగాని హామీలతో వారు గ్యారంటీలతో, అమలుగాని హామీలతో ఆరు గ్యారంటీలతో, అధికారం చేతబట్టి తమాషాలు చేస్తున్నా, అధికారం చేతబట్టి తమాషాలు చేస్తున్నా, అధికారం చేతబట్టి తమాషాలు చేస్తున్నా. అధికారం చేతబట్టి తమాషాలు చేస్తున్నా. అక్కరకు రాని కాంగ్రెస్ వల్ల తొక్కి పడుదమా, అక్కరకు రాని గా గుంపు మేస్త్రిని తొక్కి పడుదమా, కోరుకు జంగు చేద్దామా. భలే జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా, గులాబీల జాతర బోధమా. జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా, గులాబీల జాతర బోధమా. అరే రామ రామ ఉయ్యాలో, రఘవ రామ ఉయ్యాలో, రామ రామ ఉయ్యాలో, రఘవ రామ ఉయ్యాలో. అదో కృష్ణ మన నీళ్ళ కొరకు జంగు సైరనూదగా, రామల మీద వరకు జగ్గు సైరనూదగా. రామ రామ ఉయ్యాలో, రామ 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 రామ. అసైదులారతి కళ్ళక జలగమ్మతి, కాలమూరు గద్ద మీద గులాబీల గుమ్మతి. సైదులారతి కాళ్ళక జలగమ్మతి, పాలమూరు గడ్డ మీద గులాబీల యుమ్మతి. సైదులా కళ్ళక జల, సైదులా కళ్ళక జల, సైదులారతి కళ్ళక జలగమ్మతి, కాలమూరు గద్ద మీద గులాబీల గుమ్మతి. సైదులారతి కాళ్ళక జలగమ్మతి, పాలమూరు గడ్డ మీద గులాబీల యుమ్మతి. అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఒక్కసారి మెడలలో ఉన్న గులాబీ జెండాలన్నీ పైకెత్తి మరికొద్ది సేపట్లో రామన్న వేదిక వద్దకు రాబోతున్నాడు. గట్టిగా రామ రామ ఎల్లమ్మకో, మన కారు గుర్తు పరేషాను కాంగ్రెస్ వాళ్ళకు. ఎందుకు చెప్తున్నా తెలుసా ఈ మాట? నిజానికి సర్పంచ్ ఎన్నికలు పోగానే మన సార్ ఉన్నప్పుడు జడ్పీటీసీలు ఎంపీటీసీలు పెట్టిండు. ఇవాళ రేవంత్ రెడ్డి ఎందుకు పెడతలేడు అంటే, కారు గుర్తు పరేషాను ఎప్పుడు చూడు నిద్రలో లేచి చూసినా కూడా కారు గుర్తే కనపడుతుందట, కేసీఆర్ కనపడుతుందట. అందుకనే వేదిక ఎక్కిన కేసీఆర్నే తలుస్తాడు, ఇంటికి పోయినా కూడా కేసీఆర్నే తలుస్తాడు. కాబట్టి ఈ పరేషాను గల్లీ నుంచి మొదలుకుంటే ఢిల్లీ దాకున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు మన కారు గుర్తు పరేషాను పట్టుకున్నది. కాబట్టి రామ రామ ఎల్లమ్మకు కారు గుర్తు పరేషాను కాంగ్రెస్ వాళ్ళకు. రామ రామ ఎల్లమ్మకు కారు గుర్తు పరిచయం కాంగ్రెస్కు. రామ రామ ఎల్లమ్మకు కారు గుర్తు పరేషాను కాంగ్రెస్ వాళ్ళకు. రామ రామ ఎల్లమ్మకు కారు గుర్తు పరిచయం కాంగ్రెస్కు. రామ రామ ఎల్లమ్మకు. అన్నా ఎల్లమ్మ తల్లిని తలుసుకొని, ఎల్లమ్మ తల్లిని కడుపు నిండా తలుసుకొని రాబోయే మున్సిపల్ ఎన్నికలకు మనమందరం సిద్ధమవుతూ కృష్ణా నీళ్లను అప్పనంగా చంద్రబాబు కాళ్ళ దగ్గరికి తోలుతున్నటువంటి రేవంత్ రెడ్డిని గద్దె దించాలని మళ్ళొక్కసారి మనమందరం కోరుకుంటూ, నేను రామారామ అంటే మీరందరూ ఎల్లమ్మకు అనాలి. అంటారా? మెడలో కండువాలని తీయాలి. రామారామ అంటే ఆ ఎల్లమ్మ తల్లి దీవెనతోటి దయతోటి ఖచ్చితంగా మనకు రావాల్సినటువంటి కృష్ణా నీళ్ల మీద మన వాటను మనం చేజిక్కించుకునేంత వరకు ఖచ్చితంగా మనం యుద్ధానికి సిద్ధం అవ్వాలని కోరుకుంటూ, రామ రామ ఎల్లమ్మకో, రామ రామ ఎల్లమ్మకు. రామ రామ ఎల్లమ్మకు. రామ రామ ఎల్లమ్మకు. రామ రామ ఎల్లమ్మకు కారు గుర్తు పరేషాను
రామ రామ ఎల్లమ్మకు కారు గుర్తు పరిశాన్ కాంగ్రెస్ అరెరెరె రామ రామ ఎల్లమ్మకు కేసీఆర్ పరేషాన్ కాంగ్రెస్లకు రామ రామ ఎల్లమ్మకు కేసీఆర్ పరిశాన్ కాంగ్రెస్ తీగబారే అమ్మరేనుకో నాయి రేణుక ఏమేమి తీగబారే అమ్మరేనుకో నాయి రేణుక తీగవారే అమ్మరేనుకో నాయనేనుక ఏమేమి తీగవారే అమ్మరేనుకో నాయనేనుక ఆ బోనాల పండుగొచ్చే అమ్మరేనుకో నాయి రేణుక ఏమేమి పండుగొచ్చే అమ్మరేనుకో నాయి రేణుక పురాణ పండుగొచ్చే అమ్మరేనుకో నాయనేనుక ఏమేమి తీగవారే అమ్మరేనుకో నాయనేనుక ఎల్లో ఎల్లమ్మ రామ రామ ఎల్లమ్మకు కారు గుర్తు పరేషాన్ కాంగ్రెస్లకు రామ రామ ఎల్లమ్మకు కారు గుర్తు పరిశాన్ కాంగ్రెస్లకు రామ రామ ఎల్లమ్మకు కేసీఆర్ పరేషాన్ కాంగ్రెస్లకు రామ రామ ఎల్లమ్మకు కేసీఆర్ పరిశాన్ కాంగ్రెస్లకు కాబట్టి ఈ పరేషాను గిట్లనే ఉండాలంటే అవతలోడు వస్తాడు 5 ఇస్తా అంటాడు 10 ఇస్తా అంటాడు పనులు ఇస్తా అంటాడు వాడు ఇత్తానికి లేదు చేత్తానికి లేదు ఎందుకంటే నెలకు వాడు ఎంత కప్పం కట్టాలనో ఢిల్లీకి గంత కట్టే పనిలే ఉన్నాడు కానీ ప్రజలకు పని చేసే పనిలే లేడు రేవంత్ రెడ్డి కాబట్టి వాని మాటలు నమ్మకురి ఇప్పటికే మోసపోయినావు గెలిచినోళ్ళు కానీ గెలవబోయేటోళ్ళు కానీ ఖచ్చితంగా గులాబీ జెండా పక్షాన నిలబడాలి కలబడాలి కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళొక్కసారి ఈ తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా ఎగరవేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ ఇప్పుడు భానుకోట ప్రసాద్ రావాల్సిందిగా కోరుకుంటూ మరికొద్ది సేపట్లో రామన్న వేదిక వద్దకు రాబోతున్నాడు ఇప్పటికే విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు తెలంగాణని వ్యవసాయ రంగంలో ముందు వరుసలో నిలిపినటువంటి నిరంజన్ రెడ్డి సార్ అదేవిధంగా షాద్నగర్ అంజన్న రామ్మోహన్ అన్న అజయుడు అన్న వీళ్ళందరూ వచ్చేసి ఉన్నారు మరికొద్ది సేపట్లో రామన్న కూడా రాబోతున్నాడు థ్యాంక్ యూ ఇప్పుడు ఎవరైనా సర్పంచులు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన సర్పంచులు అయితే ఐడి కార్డు ట్యాగ్ తీసుకోకపోతే ఇక్కడ సివియ నాయక్ గారు ఉన్నారు వారి దగ్గర వచ్చి కలవాల్సిందిగా కోరుతా ఉన్నాం సర్పంచులు అందరూ కూడా ట్యాగ్ కంపల్సరీగా వేసుకొని ఇటు సైడ్ రైట్ సైడ్ వేదిక కుడి వైపున కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం ఎందుకంటే కేటీఆర్ గారి నుంచి సన్మానం జరుగుతూ ఉంది కాబట్టి అందరూ ఇట్లా నుంచి రావాల్సి వస్తుంది ఓకే